అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2019 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారామె. ఈ బడ్జెట్ రోజుల్లో ఆమె భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక రంగు చీరలను ధరించి పార్లమెంట్కు రావడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆమె కట్టుకునే చీరలు ఏదో రకంగా బడ్జెట్ను ప్రతిబింబించేవిగానే ఉన్నాయి. ఈసారి 2024 బడ్జెట్ సందర్భంగానూ ఆమె ధరించిన చీరలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. రెండు 2024 మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్కు వచ్చిన ఆమె బ్లూ కలర్ శారీకి క్రీమ్ కలర్ బోర్డర్ ఉన్న టన్సర్ చీరను ధరించారు. బ్లూ కలర్ చీరపై క్రీమ్ కలర్ కాంతా వర్క్ చేసిన ఈ చీర పశ్చిమ బెంగాల్లో తయారైంది. ఇక గతంలో 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఆమె కట్టుకున్న చీరలు ప్రత్యేకంగా నిలిచాయి. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో ఆమె గులాబీ రంగు బంగారు అంచు మంగళగిరి చీరను ధరించారు. అలాగే ఈ ఏడాదే సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో బహీ ఖాతాను ప్రవేశపెట్టి సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు ఆర్థిక మంత్రి. ఈ బహీ ఖాతా కోసం ఎరుపు రంగు సిల్క్ క్లాత్తో బడ్జెట్ పేపర్లను చుట్టారు. 2020లో బడ్జెట్ సమర్పణ కోసం నిర్మలా సీతారామన్ పసుపు రంగు సిల్క్ చీరతో పార్లమెంట్కు వచ్చారు. నీలం రంగు అంచుతో పసుపు బంగారు రంగు చీరను ధరించారు. పసుపును సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చాలా మంది ప్రత్యేక రోజుల్లో ఈ రంగు చీరలను ధరిస్తూ ఉంటారు. 2021 బడ్జెట్ రోజున తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చీరను కట్టుకున్నారు. ఎరుపు హాఫ్ వైట్ కాంబినేషన్లో ఇక్కత్ సిల్క్ పోచంపల్లి చీరను ధరించారు. ఈ చీరకు పలు ఇక్కత్ ప్యాటర్న్తో సన్నటి గ్రీన్ బార్డర్ ఉంటుంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీర తయారైంది. 2022 బడ్జెట్ సమర్పణ సందర్భంగా బ్రౌన్ కలర్ చీర ధరించి పార్లమెంట్కు వచ్చారు నిర్మలా సీతారామన్. రస్ట్ బ్రౌన్ చీరకు మరూన్ రంగు బార్డర్, సిల్వర్ కలర్ డిజైన్ ఉన్న ఆ చీర ఒడిశాలో తయారైంది. బ్రౌన్ కలర్ రక్షణ భద్రతలను సూచిస్తుంది. రెడ్ కలర్ పవర్ను సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉన్న చీరను ధరించి 2022 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక 2023 బడ్జెట్ రోజున ఎరుపు రంగు టెంపుల్ బార్డర్ చీర కట్టుకున్నారు నిర్మలా సీతారామన్. రెడ్ బ్లాక్ కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ తో ప్రత్యేకంగా నిలిచింది ఆ శారీ. ఇలాంటి చీరలను ప్రత్యేక సందర్భాల్లో కట్టుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరోవైపు ఇదే ఏడాది బహీ ఖాతా స్థానంలో ఎరుపు రంగు డిజిటల్ టాబ్లెట్ తో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.